బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపైన కాల్పులు జరిపారు. ముంబై జుహూలోని రోహిత్ శెట్టి నివాసం పైన ఫైరింగ్ జరిగింది. అర్ధరాత్రి 12:40 కాల్పులు జరిపారు గుర్తు తెలియని యువకుడు. ప్రస్తుతం అయితే 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపి బైక్ పైన యువకుడు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 5 బుల్లెట్ల షెల్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ అనలిస్ట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపైన కాల్పులు జరిగాయని తెలుస్తుంది. అంటే ఇది కావాలని టార్గెట్ గా చేసిన దాడి అంటారా? బాలీవుడ్ ఈ రోజు ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి సుమారుగా 12:40 ప్రాంతంలో దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి మీద ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. సుమారుగా 4 రౌండ్లు కాల్పులు జరపడంతో పాటు అక్కడ 6 షెల్స్ దొరికాయనేది పోలీసులు ఇస్తున్న ప్రాథమిక సమాచారం. అత్యంత రద్దీగా ఉండే, అంటే సెలబ్రిటీలు, స్టార్లు, రాజకీయ నాయకులు ఎక్కువగా ఉండే జుహూ ప్రాంతంలో ఇది జరగడం వల్ల చాలా సెన్సిటివ్ ఏరియాగా పేరున్న అక్కడ ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎందుకంటే భద్రతా పరంగా అక్కడ ప్రాథమికంగానే చాలా కట్టుదిట్టమైన రక్షణ ఉంటుంది. అయినా కూడా దుండగుడు దాన్ని ఛేదించుకొని వెళ్లి మరీ కాల్పులు జరపడం అనేది అందరినీ షాక్ కి గురి చేసింది. కానీ ఎందుకు అతను కాల్పులు జరిపాడు రోహిత్ శెట్టి అనే దాని మీద పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇక్కడ ముంబైలో మాఫియా ప్రభావం సినిమా రంగం మీద ఉండడం అనేది కొత్త ఏం కాదు. గతంలో టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ని ఏకంగా హత్య చేసిన ఘటనలు ఉన్నాయి. తర్వాత దావుద్ ఇబ్రహీం లాంటి డాన్లు సినిమా తారాలను ప్రభావితం చేయడం, నేరాలతో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రమేయం ఉన్నట్టుగా ఇది చేయడము, తర్వాత సంజయ్ దత్ టాడా కేసులో ఇరుక్కోవడం, 2 ఏళ్ల క్రితం సైఫ్ అలీ ఖాన్ ఇంటి మీద ఒక దుండగుడు దాడి చేయడం, ఇవన్నీ కూడా అంటే సినిమాల్లో మనం ఏవైతే చూస్తామో రియల్ లైఫ్ లో కూడా అలాంటి ఘటనలు బాలీవుడ్ తారలు తరచుగా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇవే కాదు, ఆ ఫోన్లలో బెదిరింపులు, ఈవెన్ సల్మాన్ ఖాన్ కు చంపేస్తామనే బెదిరింపులు కొన్ని సంవత్సరం క్రితం వచ్చినప్పుడు పోలీసులు ఆయన ఇంటి చుట్టూ పహారా కాసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తర్వాత షారుఖ్ ఖాన్ కు కూడా అలాంటి బెదిరింపులు గతంలోనూ వచ్చాయి. ఈ ఘటన ముందు రోహిత్ శెట్టికి కూడా బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? ప్రత్యేకంగా రోహిత్ శెట్టికి బెదిరింపు కాల్స్ లాంటివి రావడం అయితే జరగలేదు. కానీ ఇతను రోహిత్ శెట్టి అనే వ్యక్తి చెప్పుకుంటే మనం సాధారణంగా ఇతను కమర్షియల్ సినిమాలు తీసే దర్శకుడు. సింగం అగైన్ కావచ్చు, సింగం కావచ్చు, పింబా కావచ్చు, చెన్నై ఎక్స్ప్రెస్, ఇవన్నీ కూడా పక్కా కమర్షియల్ సినిమాలు. అంటే ఎప్పుడు ఏదో వివాదాల్లో ఉండాలనో లేకపోతే కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనో ఇంకో ఉద్దేశంతో ఈయన సినిమాలు తీసిన దాఖలాలు పెద్దగా లేవు. అయినప్పటికీ రోహిత్ శెట్టిని టార్గెట్ చేయడం వెనుక ఏదైనా ప్రత్యేకమైన వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, లేకపోతే వృత్తిపరంగా ఎవరైనా లక్ష్యంగా చేసుకున్నారా అనేది పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎజెండాతో సినిమాలు చేయడమో లేకపోతే ఒక వర్గాన్ని కించపరచాలని చేయడమో రోహిత్ శెట్టి అయితే సినిమాల పరంగా ఎప్పుడూ చేయలేదు. ఆయన కాశ్మీర్ ఫైల్స్ లాంటి కాంట్రవర్షియల్ మూవీనో లేకపోతే ఆ బెంగాల్ ఫైల్స్ లాంటి వివాదాలున్న మూవీనో అలాంటివి చేయలేదు. ఇప్పుడు తీస్తున్న నిర్మాణంలో ఉన్న గోల్మాల్ 5 కూడా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్. అందులో ఇలాంటి వివాదాలు కానీ ఏవి లేవు. అయినా కూడా రోహిత్ శెట్టిని లక్ష్యంగా చేసుకోవడం వెనక ఫ్యామిలీ పరంగానో లేకపోతే వ్యాపార పరంగానో ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా అనే విషయంలో అయితే పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇటు ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి వీలైనంత సమాచారాన్ని రాబట్టుకునే పనిలో అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు కేవలం ఈ దాడి అనేది ఒక్కరు మాత్రమే జరిపిందా లేదా ఒక గ్రూప్ గా చేశారా ఈ దాడి? అంటే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అయి ఉండొచ్చు. దీని ప్రకారం చూసుకుంటే డీటెయిల్స్ ఏం చెప్పారు? ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆ ఒక్క వ్యక్తినే రౌండ్లు కాల్పులు జరిపారనేది పోలీసులు చెబుతున్న ప్రాథమిక సమాచారం. కాకపోతే ఇలాంటి ఘటనల్లో ఒక్కళ్ళే ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఒక గుంపుగా వచ్చేసి ఒకళ్ళు రెక్కి చేయడము, ఒకళ్ళు దూరంగా ఉండి రక్షణగా ఉండడం, ఒకళ్ళు ఇదంతా గమనించి ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతాయి. సో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది సీసీ కెమెరా ఫుటేజ్లు అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఆ సమయంలో ఎవరెవరు జుహూ ప్రాంతంలోకి వచ్చారు, ఎవరెక్కడ ఎంత ఎక్కువసేపు ఉన్నారు, ఎవరు బయటికి వెళ్ళారు అనే టైం ఫ్రేమ్స్ ని పోలీసులు ప్రస్తుతం జల్లెడ వేసే పనిలో ఉన్నారు. దాన్ని బట్టి అగంతకులు ఏ టైంలో వచ్చారు, ఏ టైంలో వెళ్లారు, దానికంటే ముందు ఎంతసేపు వాళ్ళు ఉన్నారు
అనే దాని మీద కూడా చాలా తీవ్రమైన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. అంటే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా జుహూ ఏరియా అనేది హై సెక్యూరిటీ ఉన్న ఏరియా. అంటే ఇక్కడ పోలీసులు ఉండంగానే ఈ ఘటన జరిగిందంటారా? అంటే జుహూ అనేది హై సెక్యూరిటీ ఉన్న ఏరియా అయినప్పటికీ కూడా మామూలుగా ఇలాంటి ఘటనలు జరుగుతాయనే కోణంలో పోలీసులు అప్రమత్తంగా ఉండకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సెన్సిటివ్ ఏరియా కాబట్టి అలాంటి దాడులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. బహుశా ఈ అడ్వాంటేజ్ ని తీసుకొని దుండగుడు హఠాత్తుగా దాడి చేయడం వల్ల పోలీసులు దాన్ని ముందస్తుగానే గుర్తించలేకపోయారు అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు రోహిత్ శెట్టి అనే వ్యక్తి దర్శకుడే కానీ కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్న హీరో కాదు. ఆ కోణంలో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలాంటి వాళ్ళ కేసుల్లో ఏంటంటే కొంచెం ముందు జాగ్రత్త చర్యలు ఉంటాయి. మనకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడం కానీ, లేదా వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే వెంటనే హెచ్చరించడం లాంటివి జరుగుతాయి. కానీ రోహిత్ శెట్టి అనే వాడు దర్శకుడు కాబట్టి ఇతని మీద దాడి జరుగుతుంది, ఇతన్ని ఎవరు టార్గెట్ చేస్తారు అనేది ఎవరు ఊహించకపోవచ్చు. బహుశా పోలీసులు ఆ ఆలోచనతోనే ఆయన ఇంటి వద్ద రక్షణ పరంగా ఎక్కువ చర్యలు తీసుకుని పోయి ఉండకపోవచ్చు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. పోలీస్ కమిషనర్ తో పాటు మొత్తం అందరు రంగంలోకి దిగి కట్టుదిట్టమైన పహారా అయితే ఏర్పాటు చేశారు. విచారణ జరుగుతుంది. మనకు ఆ కొద్ది గంటల్లో దీనికి సంబంధించిన వివరాలు అయితే వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవీంద్ర. ప్రస్తుతం చూసుకుంటే బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపైన కాల్పులు జరిపారు. ముంబై జుహూలోని రోహిత్ శెట్టి నివాసం పైన ఫైరింగ్ జరిగింది. అర్ధరాత్రి 12:40 కాల్పులు జరిపారు గుర్తు తెలియని యువకుడు. తర్వాత కూడా 6 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపాక అనంతరం బైక్ పైన వెళ్లిపోయాడు ఆ యువకుడు. ఘటనా స్థలంలో 5 బుల్లెట్ షెల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే చూసుకున్నట్టుగా క్లియర్ గా విజువల్స్ లో చూస్తే కనుక 6 రౌండ్ల కాల్పులు అయితే జరపడం జరిగింది. జుహూ అనేది హై సెక్యూరిటీ ఉన్న ఏరియా కాబట్టి అంటే అంతగా ఫోకస్ పెట్టి ఉండకపోయి ఉండొచ్చు అని కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి గతంలో కూడా చూసుకుంటే ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇళ్లలో కూడా ఇలా జరగడం జరిగింది. అంటే అంతకుముందు వాళ్ళకి బ్లాక్మెయిల్ కాల్స్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించడం కూడా అయి ఉండొచ్చు. ఇలా పలుమార్లు మెయిన్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఇటు షారుఖ్ ఖాన్ అయి ఉండొచ్చు, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, ఇటు కొన్నిసార్లు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి కూడా దుండగులు అయితే రావడం జరిగింది. సో ఇలా పలుమార్లు బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లోకి ఎంతో మంది ఇలా కాల్పులు జరపడం అయి ఉండొచ్చు, లేదా దొంగతనానికి ఇంట్లోకి రావడం కూడా బాలీవుడ్లో మనం చాలాసార్లు చూసాం. ప్రస్తుతం అయితే ఈ అంశం పైన పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఇంకొన్ని గంటల్లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది.